హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ బిందు మానియా. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ అరిసెలు. ఫస్ట్ బియ్యం పిండిని మనం ఇలా జల్లించాలి. నేనైతే 250 గ్రామ్స్ తీసుకున్నాను, మీకు నచ్చినట్టుగా మీరు తీసుకోండి. ఇది పొడి పిండి అయితే చాలా బాగుంటుంది, కానీ నేనైతే బయట కొన్న పిండితోనే ట్రై చేశాను. సో తర్వాత బియ్యం పిండి 250 గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే 250 గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకొని నీళ్లు పోసుకొని ముందు బెల్లాన్ని కరిగించుకుందాం. అరిసెలు మంచిగా రావాలంటే ఈ బెల్లం పాకం కూడా కరెక్ట్గా రావాలి. సో ఈ బెల్లం పాకం కరెక్ట్గా రావాలంటే మనం పేషెన్స్తో జాగ్రత్తగా బెల్లం పాకాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, లేకపోతే అరిసెలు మంచిగా రావు. బెల్లం కరిగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ నెయ్యి అండ్ అలానే 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా తిప్పండి. వీటి వల్ల అరిసెలకి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. బెల్లం పాకాన్ని ఇలా టెస్ట్ చేసుకోండి. ఒకవేళ బంకగా హనీలాగా ఇట్లా వచ్చినట్లయితే మీ పాకం అయిపోయినట్టే. పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మన మెయిన్ స్టెప్ వచ్చేసి బియ్యం పిండిని కొంచెం కొంచెంగా పాకంలో వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. తిప్పడం చాలా ఇంపార్టెంట్, ఆపకూడదు. అండ్ బబుల్స్ అయితే అస్సలు రాకూడదు, ఉండలు కట్టకూడదు. సో ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా మన అరిసెల పిండి టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి. ఒకవేళ ఇలా లేకుండా పొడి పొడిగా ఉంటే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. అప్పుడు మీకు ఇలానే టెక్స్చర్ మళ్ళీ వస్తుంది. అరిసెలు ఇంకా టేస్టీగా రావాలి అనుకుంటే నెయ్యి వేసుకోండి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని తిప్పుకుంటూ ఉండండి. సో అలా పిండి అనేది మంచిగా ఫామ్ అవుతుంది. సో అరిసెల పిండి అయితే అయిపోయింది. సో మనం ఈ వేడి మీదే ఉండలు చేసుకొని అరిసెలు చేసేసుకోవాలి. ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని మీడియం హీట్లో అరిసెల్ని చేసుకోవాలి. సో ముందుగా ఇట్లా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా మెల్లిగా ఒక ట్రాన్స్పరెంట్ షీట్ పైన ఆయిల్ రాసుకొని ఇలా కొంచెం కొంచెం మెల్లిగా వత్తుకుంటూ ఉండాలి. సో చాలా మెల్లిగా తీయండి, లేకపోతే అది విడిపోతుంది. ప్లెయిన్ అరిసెలే కాదు, కావాలంటే మనం నువ్వుల అరిసెలు కూడా చేసుకోవచ్చు. ముందుగా చిన్న బాల్ లాగా చేసుకొని ఆ బాల్ని నువ్వుల్లో ఇట్లా డిప్ చేసి మనం మెల్లిగా అరిసె చేసుకొని ఆయిల్లో వేసేయచ్చు. అరిసెలు ఫ్లాట్గా కావాలి అనుకుంటే పొంగకుండా ఇలా ఆయిల్లో నుంచి తీసినప్పుడే ఇలా ఒత్తేసేయండి. ఇలానే అన్ని అరిసెలని చేసేసుకోండి. సో మన అరిసెలు రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. అరిసెలు అండ్ ఇవి నువ్వుల అరిసెలు చూసారు కదా వీడియోలో. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. ఇప్పుడు నువ్వులు ట్రై చేద్దాం. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి కష్టమైన పిండి వంటలు కూడా మనం ఈజీగా చేసుకోవాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా మీకు చూపిస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇట్లు మీ బిందు. బాయ్.